హలో బిజీ మామ్స్. ఇంకొన్ని రోజుల్లో స్కూల్స్ స్టార్ట్ అవబోతున్నాయి కదా. వర్కింగ్ మామ్స్కి కానీ హోమ్ మేకర్స్కి కానీ చాలా రష్ అవర్స్ ఉంటాయి మార్నింగ్ టైంలో. పిల్లలకి లంచ్ బాక్స్కి ఏం పెట్టాలి, టిఫిన్కి ఏం పెట్టాలి, స్నాక్స్కి ఏం పెట్టాలి అని చాలా ఆలోచనలు వస్తుంటాయి కదా. సో అందుకని మీకు హెల్ప్ చేద్దామని నేను ఈ వీడియోస్ తీసుకొస్తున్నా మీ ముందుకి. సో నేను ఫస్ట్ వచ్చేసి స్నాక్స్ సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే హెల్దీ స్నాక్స్ చూపిస్తున్నా వాళ్ళకి టిఫిన్ బాక్స్లో పెట్టడానికి, లేదంటే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తినడానికైనా కానీ, లేకపోతే వర్కింగ్ మామ్స్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎవరికైనా పనికొస్తాయండి. వీడియోలో నేను చూపించేది ఓన్లీ స్నాక్ ఐటమ్స్. నేను ఇవి సిరీస్ లాగా తీద్దాం అనుకుంటున్నాను. జస్ట్ నేను ఫస్ట్ స్నాక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఇంకెందుకు లేట్, సింపుల్గా ఈజీగా అయిపోయే స్నాక్స్ చేసుకునే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ విత్ పిఎన్వి. సో వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో దట్ వీడియో ఇంకొంతమందికి రికమెండేషన్స్లోకి వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఇక్కడ మన ఫస్ట్ స్నాక్ ఐటమ్ వచ్చేసి పనస గింజలతోటి లడ్డు చేస్తున్నాను. పనస గింజలతోటి కర్రీ చేసుకుంటారు కానీ లడ్డు చేయడం ఏంటి అని విచిత్రంగా చూడకండి. లడ్డు కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను సీడ్ పైన ఉన్న కవర్ లాగా ఒకటి ఉంటుంది కదా, సో అది తీసేసి దీన్ని లైట్గా రోస్ట్ చేసుకుంటున్నాను. చాలా మంచిదండి పనస గింజలు. దీంట్లో ప్రోటీన్స్, విటమిన్స్, ఐరన్, డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ, ఐరన్ కంటెంట్ తక్కువ ఉన్న వాళ్ళకి విటమిన్ B1, B12, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇట్లా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ సీడ్స్లో. సో దాన్ని ఇగ్నోర్ చేయకండి. సపరేట్గా సీడ్స్ని కూడా అమ్ముతున్నారు. ఫ్రూట్స్ ఎట్లా అమ్ముతారో, పనస తొనలు ఎట్లా అమ్ముతారో అట్లా సీడ్స్ కూడా అమ్ముతున్నారు బయట. కావాలంటే తెచ్చుకోవచ్చు అట్లా. సో నేనైతే ఇంటికి తెచ్చుకున్నప్పుడు తిన్నాక దాంట్లో ఉంటాయి కదా సీడ్స్, వాటితో చేస్తున్నాను. అండ్ ఇక్కడ లడ్డు అలోన్గా చేయకుండా చూస్తున్నారు కదా, ఇట్లా పీనట్స్, మినపప్పు వేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ బెల్లం బదులు డేట్స్ వేసుకుంటున్నాను. కావాలనుకుంటే డ్రై నట్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డ్రై నట్స్ అవన్నీ వేసుకొని ఇది చూస్తున్నారు కదా, ఈ పౌడర్ ఉంది నా దగ్గర, అందుకని నేను డ్రై నట్స్ అవాయిడ్ చేశాను ఇక్కడ. సో వేయించుకున్న తర్వాత ఈ జాక్ ఫ్రూట్ సీడ్స్ని సేమ్ మనము సున్నుండలకి డ్రై నట్స్ అవన్నీ వేసుకొని ఎట్లా పౌడర్ చేసుకుంటామో అట్లాగే అన్ని పౌడర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నల్ల నువ్వులు అండ్ పుట్నాలు కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక టిప్ చెప్తాను చూడండి. పల్లీలు, నువ్వులు ఇవి ఆయిల్ కంటెంట్ కదా, బయటకు వచ్చేస్తే మెత్తగా గ్రైండ్ అయిపోవు కదా. అట్లాంటప్పుడు ఈ పుట్నాలు ఇట్లాంటివి కొంచెం డ్రైనెస్ ఇస్తాయి కదా. సో ఇవి వేసి మిక్సీ పట్టామంటే పొడి పొడిగా మంచిగా మిక్సీకి అంటుకుపోకుండా వస్తాయి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఆ మిక్సీ పట్టేటప్పుడు కంటిన్యూస్గా ఒకటే మోడ్లో తిప్పకుండా కొంచెం స్టాప్ చేసి తిప్పామంటే ఆ వేడి ఉంటుంది కదా, వేడికి కూడా అంటుకుపోకుండా ఉంటాయి. సో వన్స్ ఇవంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత డేట్స్ వేసి నేను ఇంకోసారి గ్రైండ్ చేస్తున్నాను. సో దట్ ఏంటంటే మనం ఇంకా కష్టపడిన అవసరం లేదు, ఈజీగా మిక్స్ అయిపోతుంది. బెల్లం యాడ్ చేసుకోవాలనుకుంటే పౌడర్ చేసి ఇట్లానే సేమ్ యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టేసుకున్నారంటే మంచిగా మిక్స్ అయిపోతుంది. అండ్ దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి, అంత స్వీట్నెస్ అనేది అనిపించదు మనకి. నెక్స్ట్ ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకునే పని అయితే చుట్టుకోండి. లేదంటే దీంట్లో వస్తున్న ఆయిల్, నువ్వుల్లో నుంచి పీనట్స్లో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది కదా, అదే సరిపోతుంది. నేను చెప్పాను కదా ఆల్రెడీ నా దగ్గర పౌడర్ ఉందని, సున్నుండల పౌడర్, దానికి నేను నెయ్యి వేసి చుట్టుకుంటాను. అందుకని దీన్ని నార్మల్గా ఇట్లా చుట్టేసుకుంటున్నాను. నేను ఎప్పుడు నా దగ్గర 365 days సున్నుండల పౌడర్ మాత్రం పక్కా ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేసి చుట్టేస్తాను పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టడానికి. అట్లా పౌడర్ చేసి పెట్టుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చుట్టుకోవచ్చు, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. కావాల్సినప్పుడల్లా కొన్ని అట్లాగా నేను అట్లానే చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి పూల్ మఖానాతోటి కొంచెం ఒక హాట్ రెసిపీ లాగా, స్వీట్ అండ్ హాట్గా ఉంటుంది ఇది. లైక్ పిల్లలకనే కాదు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, ఈవినింగ్ స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ, పెద్దవాళ్ళకి కానీ, ఎవరికైనా సరే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. ఎవరైనా తినొచ్చు. గీ వేసి పూల్ మకానా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఈజీగా క్రాక్ అయిపోయేలాగా. ఇంకో పక్కన నేను బాదం పప్పుని కోర్స్గా క్రష్ చేస్తున్నాను, ఎందుకంటే విన్నీ దాని పలుకులు వస్తే తినదు. అంటే విన్నీ కోసం నేను అట్లా చేస్తున్నాను. మీరైతే అన్నీ ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కిస్మిస్, కొంచెం నెయ్యి వేసి కిస్మిస్, పల్లీలు, ఇంకా మిగతా డ్రై నట్స్ ఏ ఉంటే అవి, నా దగ్గర జీడిపప్పు లేదు సో నేను అది వేయలేదు. మిగతా ఏ డ్రై నట్స్ ఉంటాయి, పిస్తా, అన్ని
అని వేసుకొని ఇట్లా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి. కొంచెం మాడినట్టు అనిపిస్తే అంత బాగోదు కదా, హై ఫ్లేమ్లో పెట్టుకొని హరిబరి అవ్వద్దు. వీక్లో ఏదన్నా 1 డే ఇట్లా మనం టైం స్పెండ్ చేసామంటే వీక్ మొత్తం మనకి మంచి స్నాక్ ఐటమ్స్ రెడీ అయిపోతాయి. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. కావాలంటే చాట్ మసాలా కానీ కొద్ది గరం మసాలా అట్లా మీ స్పైస్కి తగ్గట్టు అట్లా వేసుకొని ఇంకా అన్నీ కలుపుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవడమే. సేమ్ అటుకులు కానీ మనము పేలాలు అవి చేసుకుంటాం చూసారా, కొంచెం ఆ టైపే, కాకపోతే తాలింపు వేయలేదు అంతే. కావాలంటే తాలింపు వేసుకొని అట్లా కూడా ట్రై చేసుకోవచ్చు. యువర్ విష్. నేను పాప ఉంది కదా అని దానికి తగ్గట్టు చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాంగో జామ్. మ్యాంగో సీజన్ అయిపోతుంది, రెయిన్స్ పడుతున్నాయి కదా, సో మ్యాంగో జామ్ చేద్దాము. ఇదైతే కొన్ని రోజులు తిన్నట్టు ఉంటుంది కదా పిల్లలకి, ఇంకా ఫ్లేవర్ ఇంకా మళ్ళీ 1 year దాకా రాదు కదా. పురుగులు వచ్చేస్తున్నాయి కొన్ని మ్యాంగోస్లో అట్లా. ఇవి మాకు తెలిసిన వాళ్ళవి ఇంటికి చెట్టుకి కాసిన ఇంట్లో అవి ఇస్తే ఆర్గానిక్వి, వాటితోటి చేస్తున్నాను నేను జామ్. ఇక్కడ నేను బెల్లం యూజ్ చేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు షుగర్ కూడా యూజ్ చేయొచ్చు. బెల్లం యూజ్ చేస్తున్నా కాబట్టి ఫస్ట్ కొంచెం దాన్ని వాటర్ వేసి కరిగించుకుంటున్నాను. దీంట్లో ఇంప్యూరిటీస్ ఏం లేవు, సో డైరెక్ట్ కరిగించేసుకొని అదేం పాకం ఏం రానవసరం లేదు. జస్ట్ మొత్తం కరిగింది అనుకున్నప్పుడు ఈ ప్యూరీ దాంట్లో వేసేసి మంచిగా మిక్స్ చేయాలి. అయితే ఇక్కడ ఏం చేయాలంటే కొంచెం మిక్స్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో అట్లా పెట్టుకొని, మరి హై ఫ్లేమ్లో ఏమొద్దు, అంతని సిమ్లో కూడా పెట్టుకోకండి. నేను క్విక్గా అయిపోయేలాగా చెప్తున్నాను. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూనే ఉన్నారనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది, లేదంటే లేట్ అయిపోతుంది. యాక్చువల్గా నేను ఈరోజు ఇది షూట్ చేస్తూ నేను సైమల్టేనియస్గా మల్టిపుల్ థింగ్స్ చేస్తున్నాను. టిఫిన్ చేయడం, లంచ్ కుక్ చేయడము, ఇవన్నీ పిల్లలకి తినిపించుకోవడం సైమల్టేనియస్గా చేస్తున్నాను. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గబగబా దగ్గరుండి కలిపేసుకుంటున్నాను. చూసారు కదా మన జామ్ రెడీ అయిపోయింది. ఇట్లా ప్లేట్ మీద వేసి వంపితే జారకుండా ఉండాలి. అట్లయితే మన జామ్ రెడీ అయిపోయినట్టే. వన్స్ అది రెడీ అయిపోగానే కొంచెం నిమ్మరసం పిండేసి తిప్పేస్తే అయిపోతుంది. ఇంకా పిల్లలు ఎప్పుడెప్పుడా అక్కడే నించొని వెయిట్ చేస్తున్నారు. దట్టు బున్నుకి కరెక్ట్ టైం అయిపోతుంది. సో అందుకని పాపం తనకి పెట్టిచ్చేస్తే తిని వెళ్ళిపోతాడు కదా, అందుకని ఫాస్ట్గా బ్రెడ్కి అప్లై చేస్తున్నాను. చాలా అంటే చాలా యమ్మీగా వచ్చింది. మీరు కావాలనుకుంటే దీంట్లోనే స్ట్రాబెర్రీస్, యాపిల్ అవి కూడా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. అలోన్గా మ్యాంగో ఒకటే కాకుండా నా దగ్గర మ్యాంగో ఫ్రూట్ ఒకటే ఉంది కదా అని ఇది ఒకటే వేస్ట్ చేశాను. పిల్లలకి మాత్రం చాలా నచ్చింది. ఇట్లా మనం జామ్ ఇంట్లోనే చేసి పెట్టుకున్నామంటే చపాతీ స్ప్రెడ్స్ లాగా దోశ పైన, బ్రెడ్ అనే కాదు వీటిపైన కూడా స్ప్రెడ్ చేసి పిల్లలకి స్కూల్కి పంపించవచ్చు. ఎప్పుడైనా మనకు కుక్ చేసే టైం లేదు అనుకున్నప్పుడు స్కూల్స్కి ఇట్లా చపాతీ పైన కానీ దోశ పైన కానీ పెట్టి పంపిస్తే కొంచెం స్పెషల్ ఫీల్ అవుతారు కదా. ఎప్పుడైనా ఒక రోజు అట్లా, లేదంటే ఉట్టిగా జామ్ స్కూల్ నుంచి వచ్చాక అట్లా పెట్టినా తినేస్తారు. రెగ్యులర్ పీనట్ బటర్స్ అట్లా కాకుండా ఇట్లా కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కుకీస్ చేస్తున్నాను ఓట్స్ తోటి. దీనికోసం నేను ఫ్లాక్స్ సీడ్ పౌడర్, అవిసె గింజల పొడి తీసుకుంటున్నాను. 1.5 స్పూన్ తీసుకొని కొంచెం వాటర్ వేసేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఈలోపు రోల్డ్ ఓట్స్ తీసుకొని మంచిగా మిక్సీ పెట్టుకుంటున్నాను. 1.5 కప్ తీసుకున్నాను. ఇవి నా దగ్గర ఎండు కొబ్బరి పేస్ట్ ఉంది, అది వేస్తున్నాను. పచ్చడి కొబ్బరి తురుము ఉన్నా కూడా వేసుకోవచ్చు, కోకోనట్ ఫ్లేవర్ వస్తుంది కదా అని నేను యాడ్ చేశాను. లేదంటే ప్లెయిన్గా అట్లా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ నేను బ్రౌన్ షుగర్ని మిక్సీ పట్టుకున్నాను, క్రిస్టల్గా ఉంటుంది కదా, దాంట్లో నేను నెయ్యి వేసుకుంటున్నాను. ఇది 1:1 రేషియోలో వేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసేసుకొని రెండు కలిసిపోయేలాగా. నెక్స్ట్ ఫ్లేక్ సీడ్స్ పౌడర్ ఉంది కదా, జల్లీగా అయిపోయింది, అది నానిపోయింది కదా, దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ ఎందుకు యాడ్ చేశానంటే దీంట్లో omega-3 రిచ్గా ఉంటాయి కదా, మంచిది పిల్లలకి అని చెప్పేసి యాడ్ చేస్తున్నాను. అండ్ అది కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఈ ఓట్స్ పౌడర్లోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. అండ్ కొంచెం వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా అందుకని చెప్పేసి. మీ దగ్గర చాకో చిప్స్ ఉంటే యాడ్ చేసుకోండి, నా దగ్గర లేవు. ఇంకా నేను ఈ వెట్ ఇంగ్రీడియంట్ని డ్రై ఇంగ్రీడియంట్స్లోకి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటున్నా. వన్స్ ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత అదే చెప్పాను కదా, చాకో చిప్స్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే నేనైతే డ్రై ఫ్రూట్స్ పౌడరే ఉంటే నా దగ్గర చాప్ చేసినవి అవే యాడ్ చేసుకున్నాను. దీంట్లో నేను ఒక మిస్టేక్ చేశాను, అది ఎండ్ వరకు చూడండి చెప్తాను నేను. వన్స్ ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఆ క్రంచీనెస్ కోసం రోల్ ఓట్స్ కొన్ని పైనుంచి వేసుకొని అవన్నీ ప్రీ హీట్కి పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ ఓవెన్లో చేస్తున్నాను. నార్మల్గా తెలుసు కదండి, స్టవ్ మీద చేసుకునే వాళ్ళు స్టవ్ మీద చేసుకోవచ్చు. నేను ఇవన్నీ చేసుకుంటుంటే పిల్లలు పేపర్ని గ్రీజ్ చేశారు.
కుకీస్ అన్నిటిని బేకింగ్ ట్రేలో పెట్టేసుకొని ఓవెన్లో నేను 8 మినిట్స్ పెట్టాను బేకింగ్కి. కానీ నేను చేసిన తప్పు ఏంటంటే అదే ఒక 4 మినిట్స్ అట్లా పెట్టుండాల్సింది. నేను పెట్టిన ఇంగ్రీడియంట్స్కి 4 మినిట్స్ అయితే సరిపోయేదేమో. లైక్ నాకు 5 మినిట్స్ వచ్చేటప్పటికే కొంచెం చూస్తున్నారు కదా అట్లా మాడినట్టు అయిపోతే నేను వెంటనే తీసేసాను. అవి రూమ్ టెంపరేచర్కి వచ్చేదాకా కూడా ఆగలేదు మా పిల్లలు, చెరొకటి తీసేసుకున్నారు, అందుకనే తగ్గినాయి. సో బేకింగ్ టెంపరేచర్ అనేది కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే నేను పెట్టిన క్వాంటిటీస్కి 4 మినిట్స్ అయితే సరిపోతుంది. స్టవ్ మీద బేక్ చేసుకున్న వాళ్ళైతే మధ్యలో ఒకసారి తీసి చూసుకోండి, చుట్టూ కొంచెం రెడ్నెస్ వచ్చేస్తే స్టాప్ చేసేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.